బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. భక్తులకు అమ్మవారు ఈరోజు దుర్గాదేవి అలంకరణతో దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దుర్గాదేవి అవతారంతో దర్శనమిస్తుంటూ పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అయితే నిన్న మూలా నక్షత్రం కావడంతో రికార్డు స్థాయిలో 2 లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యంలో ఈరోజు కూడా అదే స్థాయిలోని భక్తుల తాకిడి కనపడుతుంది. ఈరోజు ఉదయానికే చూస్తుంటే దాదాపు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నేపథ్యంలో భక్తుల తాకిడి దానికి సంబంధించి అలంకరణ వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈరోజు దుర్గాదేవి అలంకరణతో భక్తులు అమ్మవారి దర్శించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అలంకరణ దానికి సంబంధించి కూడా పూర్తిగా మనం డెకరేషన్స్ పూలంకరణ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని అన్ని క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోని కిటకిటలాడుతున్నాయి. కింద వినాయకుడి గుడి నుంచి పైన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మీకు చూపిస్తున్న క్యూ లైన్ 300 రూపాయలకు సంబంధించిన క్యూ లైన్. ఈ క్యూ లైన్లో కూడా భక్తులు చాలా తాకిడి ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే నిన్న చూసినట్టయితే మూలా నక్షత్రం రోజున నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మొన్న అర్ధరాత్రి నుంచి కూడా అమ్మవారి మూలా నక్షత్రం కావడంతో కూడా 1:15 అమ్మవారికి దర్శనానికి భక్తులకు దర్శనం ఇచ్చారు. నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనాలు కొనసాగిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ రోజు రేపు ఎల్లుండు ఇదే స్థాయిలో తాకిడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా అమ్మవారికి సంబంధించిన దసరా ఉత్సవాల్లో 3 రోజులు చివరి రోజులు కావటం, దాంతోపాటు ఇప్పటికే దసరా హాలిడేస్ కూడా ఇచ్చిన నేపథ్యంలోని పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిస్తున్నారు. చూసుకోవచ్చు క్యూ లైన్లోని జై భవానీ అంటూ కూడా భక్తులకు సంబంధించిన మారుమోగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. నేపథ్యంలో భారీగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నర్సీపట్నం నుంచి వచ్చామండి. గంట 2 గంటలు అవుతుందండి. నేను అన్నీ బాగానే ఉన్నాయండి. అన్ని అమ్మవారికి 20 సంవత్సరాలు బట్టి వేస్తున్నానండి నేను అమ్మకాయ. అన్ని బాగానే ఉన్నాయి తల్లి, అంతా బాగానే ఉన్నది. ఏ చూడలేదు కదండి, ఇంకా ఏమి చెప్పడానికి ఈ చెలలో చూడటమే ఏదన్నా చెప్పడానికి. ప్రతి సంవత్సరం వస్తున్నానండి, ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఈరోజు అలంకరణ, దాంతోపాటు క్యూ లైన్లో ఏర్పాట్లు, దానికి సంబంధించిన పరిస్థితిపై భక్తులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దూర ప్రాంతాల నుంచి అమ్మవారికి దర్శనాల కోసం రావటం, భవానీ దీక్షలు వేసుకుని దూర ప్రాంతాలు వస్తున్న నేపథ్యంలో నిన్నటితో పోలిస్తే ఈరోజు క్యూ లైన్ ముందుకి బాగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఒక్కొక్కరికి దాదాపు 4-5 గంటల వరకు కూడా దర్శనానికి సమయం పడితే ఈరోజు కొంత సమయం తగ్గుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. నేపథ్యంలో భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడేనండి. ఒక అరగంట అండి. అంతా బాగానే ఉంది. క్యూ లైన్ బాగా ముందుకు వెళ్తుంది. అమ్మ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం అండి. అన్ని బాగున్నాయండి, బాగా చేశారు కూడా. చాలా బాగున్నాయండి. భక్తులు సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది 300 రూపాయల క్యూ లైన్ అయితే మీకు 100 రూపాయలు, దాంతోపాటు ఉచిత దర్శనాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అవి కూడా ముందుకి సాగుతున్న పరిస్థితి కనపడుతుంది. భక్తులు ముందుకెళ్లే దిశ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క క్యూ లైన్లో ఉన్న భక్తుల కోసం వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. వాటర్ బాటిల్స్ క్యూ లైన్లోనే ఎక్కడికక్కడ భక్తులకు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఈ 3 క్యూ లైన్లోనే భక్తులు ముందుకి కొనసాగుతున్నారు. అయితే విఐపీలకి కూడా ప్రత్యేక సమయం ఇవ్వటం నేపథ్యంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 గంటల్లోనే విఐపీలు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ సమయంలోనే రావాలంటూ కూడా ఇప్పటికే ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అమ్మవారి దర్శనం కోసం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తాకిడి చాలా ఎక్కువగా కనపడుతుంది. అందరికి చరణాలు చెప్పండి. జై దుర్గా భవానికి, అమ్మకు, ఆదిపరాశక్తికి, కంచి కామాక్షికి, మీనాక్షికి. మేము విజయవాడేనండి. బాగానే ఉంది, బాగానే ఉంది, అన్నీ ఉన్నాయమ్మా.
శ్రీశక్తి పథకం అమలు చేయటం, దాంతోపాటు శ్రీశక్తి పథకం ద్వారా ఈసారి మహిళా భక్తులు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. సుదూర ప్రాంతం నుంచే అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు మరింతగా ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన చేసేసి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కింద ఏదైతే ఉందో మోడర్న్ గెస్ట్ హౌస్లోని మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ సిపితో పాటు మరోపక్క కలెక్టరు, దాంతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. భక్తుల తాకిడి, దానికి సంబంధించిన ఏర్పాట్లు, భక్తులకు సంబంధించిన సమస్యలు, సౌకర్యాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇంద్రకీలాద్రిపై ఈరోజు 9వ రోజు కావడంతో దుర్గాదేవి అలంకరణలో ఉన్న భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 విజయవాడ.